హాయ్ అండి, నేను మీ మనీషా. ఈరోజు మునక్కాయ సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను, రండి వీడియోలోకి. ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకొని దాన్ని కడిగేసి అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. తర్వాత కొద్దిగా పసుపు, అందులోనే కొద్దిగా ఆయిల్ వేయాలి. ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. పప్పు ఒక 4 విజిల్ వచ్చాక దింపేయండి. కొన్ని పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టి పక్కనే ఉంచేసుకోండి. ఈ మిక్సీ పట్టిన పచ్చిమిర్చి ఎందుకో నేను వీడియోలో చెప్తాను, వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా మనకు కావాల్సినవి టమాటో ముక్కలు, ఒక ఉల్లిగడ్డ, ఒక క్యారెట్, 3 పచ్చిమిర్చి, ఎల్లిపాయలు. వీటిని రెడీగా ఉంచేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు ముందుగానే నానబెట్టుకుంటే మనకు సాంబార్ ఉడికే వరకు చింతపండు మంచిగా నానుతుంది. తర్వాత మునక్కాయలు వీటిని కట్ చేసి చిక్కు తీసి పెట్టేసుకున్నాను నేను పక్కనే. పప్పు కూడా ఉడికాక దాన్ని మెత్తగా రుబ్బేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి పక్కనే ఉంచేయండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు వేయండి. తర్వాత ఎండుమిర్చి, అందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా అందులోనే వేసి కలిపేసుకోవాలి బాగా. ఉల్లిపాయ ముక్కలు అనేటివి మనకు ఆయిల్లో హీట్ అవ్వాలి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు మనం కర్రీలోకి కట్ చేసినట్టు కాకుండా ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి సాంబార్లోకి. ఇలా అయితే టేస్ట్ బాగుంటాయి. అలాగే ఉల్లిపాయ ముక్కలు మనకు తొందరగా ఉడికేస్తాయి. నేను ఇక్కడ ఆయిల్ ఎక్కువనే తీసుకున్నా, కాకపోతే నేను తీసుకున్న గిన్నె ఎక్కువ వెడల్పు ఉన్నందుకు అది ఆయిల్ అసలు కనిపించడమే లేదు. నాకు హైట్ ఉన్న గిన్నె తీసుకుంటే వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుందని అలా తీసుకున్నా. ఉల్లిపాయ ముక్కలు ఉడికినాక అందులోకి కొద్దిగా పచ్చిమిర్చి, క్యారెట్ వేయండి. క్యారెట్ ఉంటే వేయండి, లేకపోతే ఏం అవసరం లేదు. నేను ఉంది కాబట్టి వేసిన, పక్కా వేయాలని అయితే ఏం లేదు క్యారెట్. అలాగే వాటిని ఒక్కసారి కలిపేసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను యాడ్ చేయండి. టమాటా ముక్కలు కూడా కొద్దిగా పెద్ద సైజులో పొడవునే కట్ చేయండి, సాంబార్లోకి బాగుంటాయి. టమాటా ముక్క అనేది కొద్దిగా ఆయిల్లోనే ఉడకాలి. మనకు మెత్తగా గుజ్జులా కనిపిస్తుంది కదండి, అలాగే మూత పెడుతూ తీస్తూ ఒకసారి మధ్యలో కలిపేస్తూ ఉడకనిద్దాము, అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ. టమాటో ఉడికిన తర్వాత అందులోకి మునక్కాయలు వేసి కలిపేయాలి. కొంతమంది ఈ మునక్కాయలను సపరేట్గా వాటర్లో ఉడికించి సాంబార్ లాస్ట్ యాడ్ చేస్తారు. అలా మునక్కాయలు వేయడం వలన మనకు వేడి వాటర్లో మునక్కాయలు ఉడకడం వలన మునక్కాయలు మొత్తం వాటర్ని అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి మునక్కాయలు సప్పగా అనిపిస్తాయి, టేస్ట్ ఉండవు. ఇలా మధ్యలోనే యాడ్ చేయడం వలన మనకు మునక్కాయలు ఆయిల్లో ఉడుకుతాయి, అలాగే సాంబార్ ఉడికినప్పుడు ఉడుకుతాయి కాబట్టి మెత్తగా ఉంటాయి. అలాగే మసాలాలు కూడా బాగా పట్టేసాయి కాబట్టి మునక్కాయలు అనేటివి ఫస్ట్ యాడ్ చేయాలి, లాస్ట్ యాడ్ చేస్తే అంత టేస్ట్ ఉండదండి. ఈ మునక్కాయలు కొద్దిగా ఆయిల్లో ఉడికిన తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటికి పట్టేలా బాగా ఒక్కసారి కలిపేసుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ అనేది నేను ఇక్కడ లావుదే తీసుకున్నానండి, ఎందుకంటే ఈ లావు సాల్ట్లో అయోడిన్ ఎక్కువగా ఉంటుందంట. అందుకే నేను సాంబార్లకు కానీ ఇట్లా పచ్చళ్ళకు కానీ ఈ లావు సాల్ట్నే యూజ్ చేస్తా. ఓన్లీ కర్రీస్కి మాత్రమే సన్నగా ఉంటుంది కదండి, అటువంటి సాల్ట్ని యూజ్ చేస్తా. వాటన్నిటిని ఒక్కసారి కలిపేసుకొని అందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదండి, అది యాడ్ చేయండి. పచ్చిమిర్చి మనం ఆయిల్లో ఉడికిన తర్వాతనే కందిపప్పుని వేయాలి, లేదంటే పచ్చివాసన ఉంటుంది పచ్చిమిర్చి అనేది. నేను ఇక్కడ కారంకి బదులుగా పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నా. మీరు పచ్చిమిర్చి అవసరం లేదు, కారం కావాలి అంటే కారం కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి కందిపప్పు రుబ్బి పెట్టుకున్నాం కదండి, అది ఇందులోకి యాడ్ చేసుకోవడమే. కందిపప్పు మెత్తగా రుబ్బేసుకోండి, అలాగైతేనే మనకు సాంబారు చిక్కగా వస్తుంది. పప్పు మనకు మరీ చిక్కగా అనిపిస్తే అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. ఒకసారి సాంబార్ మొత్తము కలుపుకోవాలి బాగా. నెక్స్ట్ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సాంబార్ని ఉడకనిద్దాం బాగా. ఒక్కసారి మూత తీసి సాంబార్ మరుగుతున్నట్లు అయితే అందులోకి చింతపండు యాడ్ చేయండి. చింతపండు అనేది కొంతమంది రసం కాకుండా ఉట్టి చింతపండు వేస్తారు. అలా వేయడం కంటే ఉట్టి చింతపండు రసం వేస్తేనే మనకు సాంబార్ టేస్ట్ ఉంటుంది.
చింతపండు రసం వేసాక సాంబార్ని ఒక 5 నిమిషాల పాటు బాగా మరగనిద్దాం లో ఫ్లేమ్లోనే ఉంచి. తర్వాత అందులోకి సాంబార్ పొడి యాడ్ చేయాలి. సాంబార్ పొడి వచ్చేసి సాంబార్ పొడి లాస్ట్లో యాడ్ చేసుకుందాం. సాంబార్ పొడి వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలిపేసుకుందామండి. సాంబార్ని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి లో ఫ్లేమ్లో. కాస్త ఉడికిన తర్వాత కొత్తిమీర యాడ్ చేయండి. ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ సరిపోతేనేమో సరిపోకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.